హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అన్ని రాశుల వారికంటే కుంభ రాశి వారి జాతకులు చాలా అదృష్టవంతులు. వీరికి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అంతులేని ఐశ్వర్యం కుంభరాశి వారి జాతకుల సొంతమో. అసలు కుంభరాశి వారి జాతకులు అన్ని రాశుల వారికంటే అదృష్టం వీరికి ఎందుకు మిమ్మల్ని వరిస్తుంది? లక్ష్మీదేవి స్వరూపంగా కుంభరాశి వారి జాతకులను చెబుతూ ఉంటారు. ఈ రాశి జాతకులకు అతి తొందరగానే అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీ యోగం కలగలసి వస్తుంది. ఎల్లప్పుడూ కూడా లక్ష్మీప్రదమైన పనులే చేస్తూ ఉంటారు. లక్ష్మి అంశగా కుంభరాశి వారి జాతకులను చెబుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారి కంటే కూడాను కుంభరాశి వారి జాతకులది అదృష్టవంతమైన జాతకం. వీరి యొక్క జాతకంలో ఎల్లప్పుడూ కూడాను సుఖ సంతోషాలు, ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు అదృష్టం కుంభరాశి వారి జాతకులనే వరిస్తుంది? లక్ష్మీదేవి కుంభరాశి వారి జాతకులను ఇంత అమితంగా ఇష్టపడి వారికి ధనాభివృద్ధి కలగచేయడానికి గల కారణాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులకు జన్మతః కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవే వీరిని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాయి. జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఎల్లప్పుడూ కూడాను వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ కుంభరాశి వారి జాతకులకు అదృష్టం అనేది వీరి వెంబడే ఉంటుంది. కొన్ని ఆటంక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను వీరు అనుకున్నది సుసాధ్యం చేసే వరకు కూడా అస్సలు నిద్రపోరు. ఎంతో మొండి పట్టుదల ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు. విభిన్న స్వభావం కలిగిన వారిగా కుంభరాశి వారి జాతకులను చెప్పవచ్చు. అత్యధిక జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎక్కడైనా ఒక్క రూపాయిని పెట్టినా కూడా అస్సలు విడిచిపెట్టరు. జ్ఞాపక శక్తి అమోఘం కుంభరాశి వారి జాతకులకు. అదే విధంగా డబ్బును వృధాగా అస్సలు ఖర్చు చేయరు. లక్ష్మీదేవి వీరిని ఇష్టపడ్డానికి ఇదే ప్రధాన లక్షణమో. డబ్బుకి చాలా గౌరవం ఇస్తారు. అనవసరమైనటువంటి విషయాలకు డబ్బును ఖర్చు పెట్టరు. అదే విధముగా ఎల్లప్పుడూ సంపాదనను గౌరవిస్తూ స్థిరాస్తుల రూపంలోకి మార్చే ప్రయత్నమే చేస్తారు. ఇక కుంభరాశి స్త్రీలు, పురుషుల విషయానికి వస్తే గనక వీరి వ్యక్తిత్వ శైలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరంగా ఉంటుంది. భగవంతునికి దగ్గరగా ఉంటారు వీరి యొక్క ఆలోచనలతో. కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారి మంచిని కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకుల యొక్క ఇంటి గడప తొక్కడానికి కూడా అస్సలు మొహమాట పడరు. ఆపదలో ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. తనకు మించిన సాయం చేస్తారు. పరోపకార బుద్ధి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు. ఈ రాశి తత్వం ఏ విధంగా ఉంటుందంటే, స్నేహితులకు అయితే గనక ప్రాణం ఇచ్చేస్తారు. వారి కోసం ఎంతకైనా కూడాను దిగజారిపోతారు. అంటే ఆపద సమయంలో స్నేహితులను పైకి తీసుకురావడం కోసం అధహ పాతాళానికి వెళ్లిపోతారు కూడాను ఒక్కొక్కసారి. ఇటువంటి బుద్ధే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరము. అందుకే వీరు జీవితంలో ఎప్పుడూ కూడాను నాణ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. శని భగవానుడు శుభ అశుభ ఫలితాలు కలగజేస్తాడు. శని ప్రభావం మనం చేసే పాప పుణ్య కార్యాలను బట్టే ఉంటుంది. కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఎదుటి వారికి మంచి చేయాలనే తపనతోనే ఉంటారు. నిస్వార్థంగా ఉంటారు. పరోపకార బుద్ధి ఎక్కువగా ఉంటుంది. వీరి జీవన శైలి అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చెందైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా పట్టుదలతో చేస్తారు. విజయం అంచుల వరకు చేరే వరకు కూడా అస్సలు శ్రమించే తత్వం వీరిది కాదు. కఠోర శ్రమ వీరి సొంతము. మొత్తంగా చెప్పాలంటే కుంభరాశి వారి జాతకులకు సలక్షణాలే అధికము. కావున అన్ని రాశుల వారి కంటే కూడాను వీరికి అదృష్టం ఎక్కువ. యవ్వన ప్రాయంలోనే త్వరిత గతిన సెటిల్ అయిపోతారు కుంభరాశి వారి జాతకులు. వీరితో పాటుగా వీరి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటారు. వారు పై స్థాయికి చేరుకోవడానికి వీరికి తోచిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క ఉన్నత స్థితిని బట్టి మీ చుట్టూరా అజాత శత్రువులు కూడా పుట్టుకొస్తూ ఉంటారు. కావున మధ్యవర్తిత్వం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక సాయం ఎవరికైనా చేసేటప్పుడు కూడా
జాగ్రత్త. ఎందుకంటే కొన్నిసార్లు మీరు అప్పులు ఇచ్చినప్పటికీ కూడా ఎదుటివారు ధనాన్ని చెల్లించలేక మిత్రులు సైతం శత్రువులుగా మారిపోతారు. ధన వ్యవహారాల్లో కొన్నిసార్లు ఆటంక పరిస్థితులు కూడా కలుగుతాయి. కావున తస్మాత్ జాగ్రత్త. తలకు మించిన సాయం పనికిరాదు. ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారానే కుటుంబంలో చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క స్వభావ రీత్యా ఎన్నో రకాలైనటువంటి గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. కుంభరాశి వారు లక్ష్మీదేవి అంశగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి స్త్రీల గురించి వీరు ఎక్కడ ఉంటే అక్కడ విజయం కలుగుతుంది. ఏ పని మొదలు పెట్టినా మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. ఎందుకంటే ఈ రాశి స్త్రీల యొక్క జాతకం ఈ విధంగానే ఉంటుంది. స్వతహాగా ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ లక్షణాలు వీరి సొంతము. అత్యంత మేధావులు, ప్రయోగాత్మక మనస్సు కలిగి ఉంటారు. వీరికి గొడవలు, నటించడము, కుతంత్రాలు అస్సలు నచ్చవు. అలాగే స్థిరమైన మనస్సు కలిగి ఉండరు ఈ రాశి వారి జాతకులు. ఎవరైనా ఒకరు ఏదైనా మాట మాట్లాడితే గనక వెంటనే ఆ మాటకు వంత పాడేస్తూ ఉంటారో లేదా హామీలు గుప్పించేస్తూ ఉంటారో ఆ తర్వాత మనోచాంచల్య దిశగా ఆలోచిస్తూ ఉంటారో ఒక మాట ఇస్తే గనక ఆ మాటకి కట్టుబడి ఉండకుండా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారో ఇది కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు తీసుకొస్తుంది. కావున కుంభరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. అలాగే ఈ రాశి వారు చాలా స్పెషల్ గా ఉంటారండి. అందరినీ ఆకట్టుకునే సత్తా వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలో కూడా అస్సలు వెనకాడరు. అంటే ఎంత మంచితనంగా ఉంటారో ఏదైనా తేడా వస్తే గనక అంతే దురుసుగా ప్రవర్తిస్తారో. ఈ రాశి పురుషులు కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. కొంచెం స్వార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి పురుషులు అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారో, ప్రేమిస్తే గనక ప్రాణం ఇచ్చేస్తారో. తొందరగా ధైర్యం చేసి ఆ విషయం చెప్పలేరు. కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది. కానీ బంధంలోకి అడుగు పెడితే గనక ఆ బంధం చాలా వరకు కూడా వీరి వలనే బలపడుతుంది. కుంభరాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దాంపత్య జీవితంలో తమ జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా లోతుగా ప్రేమను అనుభవిస్తారు. కానీ ఈ రాశి వారి జాతకులకు చెప్పవలసిన ఇంకొక సూచన ఏమిటంటే ప్రేమను వ్యక్తపరచండి. మీరు వ్యక్తపరచకపోతే జీవిత భాగస్వామికి ఎలా అర్థమవుతుంది మీరు వారి పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో? మీ యొక్క బంధాన్ని బలపడే దిశగా మీరు తీసుకుని వెళ్లాలంటే ప్రేమను వ్యక్తపరచండి. అప్పుడే మీ యొక్క బంధం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. మిమ్మల్ని చూసిన అందరూ కూడా దాంపత్య జీవితం ఆది దంపతులు వీరు అంటూ కొనియాడతారు. మీ యొక్క జీవితం చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. అలాగే సంతానం కూడా ఉత్తమ సంతానం కుంభరాశి వారి జాతకులకు కలుగుతుంది. సంతాన రీత్యా కూడా ఆటుపోటులు ఎదురైనప్పటికీ కూడాను చాలా సంతోషంగా ఉంటుంది మీ జీవితము. మీరు చెప్పిన మాటను, గీసిన గీతను దాటని సంతానం కుంభరాశి వారి జాతకుల యొక్క సొంతము. వీరు జీవితం ప్రారంభంలో ఎంత సంతోషంగా ఉంటారో మధ్య మధ్యలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడాను అంతే సంతోషంగా ఉంటారో. సంతానం పట్ల ఎటువంటి ఇబ్బందులు అస్సలు కలగవు. వీరు పెంచే పెంపకం కూడా సంతానాన్ని ఉత్తమంగా ఉంటుంది. మంచిగా తీర్చిదిద్దుతారు. వారి భవిష్యత్తు కోసం వీరే ఇప్పటి నుంచే కంగారు పడిపోతూ ఉంటారు. కుంభరాశి వారి జాతకులు లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షించే దిశగా మీరు అడుగులు వేస్తూ ఉంటారో. వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలే కుంభరాశి వారి జాతకులు ఎక్కువగా చేస్తూ ఉంటారో. ఎందుకంటే ఒకరి కింద తల వంచి పనిచేసే తత్వం కుంభరాశి వారి జాతకులది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వ్యాపార శైలి వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. వ్యాపారంలో కూడా చిన్న వ్యాపారమైన అధిక లాభాలు వీరి సొంతమో. అలాగే శత్రువుల వెన్నులో వణుకు పుట్టే విధంగా కుంభరాశి జాతకుల యొక్క లక్షణం ఉంటుంది. వీరి యొక్క స్వభావం ఉంటుంది. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరు కూడా మీ ముందు నోరు ఎత్తి అస్సలు మాట్లాడలేరు. అంత ఖచ్చితత్వంగా, అంత నిక్కచ్చిగా ఉంటారు. ఏ విషయంలో ఎటువంటి తేడా ఉండదో. డబ్బు వ్యవహారంలో అస్సలు తేడా ఉండదో. వీరు ఎవరికైనా కూడాను ₹1 ఎక్కువగానే ఇస్తారు తప్పితే ఎదుటి వారి ధనాన్ని లాక్కోవడం, మోసం చేయడం, నటించడం లాంటి తత్వాలు కుంభరాశి జాతకులది అస్సలు కాదు.
ఇటువంటి లక్షణాల రీత్యానే ఈ రాశి వారి జాతకులు అన్ని రాశుల వారి కంటే కూడాను అదృష్టవంతులు. ఐశ్వర్యం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా మీతో పాటుగానే ఉంటుంది. మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. కానీ చిన్న చిన్న అవలక్షణాలు కూడా ఉన్నాయండి. ఆ అవలక్షణాలను దాటుకుని ముందుకు వస్తే గనక మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం అస్సలు కాదు. ఈ అవలక్షణాలు ఏమిటంటే గనక కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరిస్తారు. ఎదుటి వారిని అప్పుడప్పుడు చులకన చేసి మాట్లాడే తత్వము వీరి సొంతము. దురుసుగా ప్రవర్తిస్తారు. ఎదుటి వారు ఎవరు అయినా కూడాను వారు చెప్పే మాటను అస్సలు వినిపించుకునే ప్రయత్నం చెయ్యరు. మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. మాట ఇస్తే కొన్నిసార్లు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతారు. ఈ యొక్క అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకుంటే గనక వీరిని ఇక ఎవరు కూడా టచ్ చెయ్యలేరు. ఆర్థిక పరంగా అంత ఉన్నతవంతంగా వీరి జీవితం ఇట్టే మారిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు అదృష్టవంతులు ఎలా అవుతారో. అన్ని రాశుల వారి కంటే వీరి జీవితం ఎందుకు అంత బ్రహ్మాండవంతంగా మారుతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.